పట్టుమని 10 హామీలు 650 హామీలు ఇచ్చి పట్టుమని 10 హామీలు నెరవేర్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే, 23 సీట్లు ఉన్నవాడు ముఖ్యమంత్రి అయితే 151 సీట్ వచ్చి 22 మంది ఎంపీలు వచ్చి, అదేవిధంగా మరి 99% హామీలు ఇచ్చిన వ్యక్తుల పరిస్థితి ఏంటి? మరి ఆయన ఏం చెప్పుకోవాలి జనాలందరూ కూడా? కానీ ప్రజలందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అవకాశం కల్పిస్తాం, మా పిల్లల జీవితాలు బాగుపడాలి, మేమందరం కూడా బాగుండాలంటే ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చలా, ఎక్కడ వాళ్ళ మనవడికో ఆయనకో వాళ్ళ లోకేష్కో పోటీ వస్తామని చెప్పి ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టులో కేసు వేసి వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, జనరల్గా తెలుగు చదివితే చాలని చెప్పాడు. కానీ లోకేష్ మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళ కొడుకు ఒక టీచర్ని పెట్టి మరీ ఇంట్లో ట్యూషన్ చెప్పిస్తా ఉన్నాడు ఇంగ్లీష్ గురించి. అంటే మనం ఎప్పుడో కూడా ఆ బావిలో కప్పలాగా ఉండిపోవాలి మన ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన.